చాలామంది మనం చూస్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చి ఆపద కాలంలో, ఇబ్బంది పరిస్థితుల్లో దేవుని తలుచుకుంటారు, దేవుని దగ్గరికి వస్తారు. వారి యొక్క బాధంతా దేవునితో చెప్పుకుంటారు. నాకు ఈ రోగం ఉంది, దీని నుంచి విడుదల కలుగు చేయి. మాకు ఈ అప్పులు ఉన్నాయి, దీని నుంచి బయటపడేలా సహాయం చేయి. లేకపోతే మా కుటుంబంలో ఉన్న చిక్కుల నుంచి విడుదల పొంది మాకు సమాధానం ఏర్పరచబడాలి. ఇలా ఎన్నో రకాలైన ఆశలతో దేవుని దగ్గరికి వస్తారు. దయగల దేవుడు కాబట్టి ఆయన మొర ఆలకించి ఏం చేస్తాడు? ఆలకించి వారు అనుకున్న మేరకు దేవుడు వారికి అన్ని పరిస్థితులను అనుకూలపరిచి, వారి వ్యాధుల నుంచి, వారి అప్పుల నుండి, వారికి కలిగి ఉన్న సోదరు నుండి విడిపించిన తర్వాత ఏం చేస్తారు? ఆ పొందిన మేలుని బట్టి సంతోషించి మార్గం వారి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ యోహన్న అలా చేయలేదండి. ఈ యోహన్న ఏం చేసింది? పొందిన మేలుకు ప్రతిగా కృతజ్ఞత కలిగి జీవించింది. ఎలా అంటే ఆ కృతజ్ఞత అనేది